మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు కుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మీ ఒకే కులం ఒకే సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండదేవి పటేల్. మరి ఈరోజు మీ అందరి ముందుకు వచ్చి మాట్లాడేది ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపులందరికీ నా విన్నపం. మనము 24% ఉన్నాము. సుమారు 60 లక్షల మంది కుల బాంధవులందరూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. మనము మన హక్కుల కోసం 1947 స్వతంత్రం వచ్చినప్పటి నుండి మనము రాజకీయంగా ఎదగలేకపోతున్నాము. మరి కాపు కులం అంటేనే అందరికీ రాజకీయ నాయకులకు పై స్థాయి ఉన్న కుల ప్రజాప్రతినిధులకు కాపు కాసే పల్లకీలు మోయడానికే మన కులము రాజకీయ నాయకులకు జీవితము కాలం సరిపోతుంది. ఈరోజు అంటే మనం ఎప్పుడు కానీ ప్రతి ఒక్క అన్ని కులాలకు రాజకీయంగా పల్లకీలు మోస్తున్నాం, కానీ మనము పల్లకీలో వెక్కాలనే ప్రయత్నం మనం ఈరోజు గ్రామ స్థాయి నుండి చేయలేకపోతున్నాం. మరి ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మరి ఎక్కువ శాతం మన వాళ్ళు అక్కడ కాపులైనా మున్నూరు కాపులైనా కూడా ఎక్కువ మంది ఎక్కువ సంఖ్యలో మినిస్టర్లుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, కార్పొరేషన్ చైర్మన్లుగా ప్రతి దానిలో మనకు ఒక వాటా ఉండే. మరి ఈరోజు మన వాటా ఏది అసలైతే? మన సంఖ్యాపరంగా బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు పరిపాలించింది. మరి దానిలో మనకు ఒక మినిస్టర్ ఇచ్చినారు. అప్పుడు ఫస్ట్ టర్మ్లో జోగు రామన్న గారు, తర్వాత రెండో టర్మ్లో గంగుల కమలాకర్ అన్న గారు, మరి మూడో టర్మ్లో ఈరోజు ఒక ఆది శ్రీనివాస్ గారు ప్రభుత్వ వీప్. ఈరోజు మనం ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో కూడా 10 సంవత్సరాల అధికారం లేకుండా మరి మనకి ఎన్ని టికెట్లు ఇచ్చినారు? ఓన్లీ 4 ఇచ్చినారు. 4 టికెట్లలో 2 గెలిపించుకున్నాము. మన 2 ఎక్కడ? వరంగల్ ఒకటి, కొండ సురేఖ మేడం గారు ఈరోజు మంత్రివర్యులుగా ఉన్నారు, వారిని ఒకరిని. మరి వేమోడ శాసనసభ్యులు, మరి నియోజకవర్గం శాసనసభ్యులు, మా రాజన్న సిరిసిల్ల జిల్లా నా పుట్టిన గడ్డ. మరి అక్కడ ఆ శ్రీనివాస్ గారు గెలిపించుకుంటే వారికి ఒక ప్రభుత్వ వీపీ ఇవ్వడం జరిగింది. మరి రాబోయే కాలంలో మనం ఇంకా ఎప్పటికి కూడా మనము రాజకీయంగా వెనుకబడిపోతూ మన కమ్యూనిటీని ముందుకు తీసుకెళ్ళలేని పరిస్థితిలో ఈరోజు మనం అందరం ఉన్నామంటే మనం ఇప్పటికైనా కూడా కళ్ళు తెరవాలంటే మనం కావాల్సింది ఈరోజు జనాభా ప్రాతిపాదికన మన కులాన్ని గ్రామ స్థాయిలో బలం చేయాలి. గ్రామ స్థాయిలో బలం ఎట్లా చేస్తాము? మనం ప్రతి ఒక్క జిల్లా అధ్యక్షుడు కానీ, మండలాధ్యక్షుడు కానీ, గ్రామాధ్యక్షుడు. మరి ఒక్కరోజు మీకుండే 2-3 సంవత్సరాల పదవి కాలంలో ఒక నెల రోజులు ఈరోజు సంఘం కోసం మీరు పనిచేయండి. పని చేయాలంటే మీరు నేను కోరుకున్నది మీ అందరినీ కూడా ఏమని, ఈ సుమారు ఒక 10,000 గ్రామ సంఘాలు ఉన్నాయి. ఈరోజు 33 జిల్లాల అధ్యక్షులు ఉన్నారు, కమిటీలు ఉన్నాయి. మండల కమిటీలు కూడా సుమారు 584 కమిటీలలో ప్రతి మండలం కూడా ఒక కమిటీ ఉంది. మీరందరూ కూడా ముందుకు వచ్చి పనిచేస్తే మనం కానీ ఇంట్లో కూర్చుండి బయటకు వచ్చి ఏ రోజైనా కూడా మనం ఒక పెద్ద మీటింగ్ పెట్టుకున్నామా, ఒక గజ్జర పెట్టుకున్నామా, ఒక యాత్ర చేసామా, ఒక బస్సు యాత్ర చేసామా, ఒకటి ఏమైనా చేసామా? మరి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నేను చేస్తా అంటే మన వాళ్ళు అప్పుడు అక్కడ ముఖ్యమంత్రి గారు భయపడి మనం చేయలేకపోయినారు. మరి ఈ రోజైనా కూడా మనము ఆర్థికంగా బలంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా మనం ముందుకు వెళ్ళాలంటే ఈరోజు ఒక్కటే మన చేతిలో ఉన్న ఒక ఆయుధం మనకు ఒక్కటే. ఈరోజు రేపు మహిళలందరూ కూడా రేపు రిజర్వేషన్ పరంగా ఎక్కువ శాతం వచ్చినట్టయితే మన వాళ్ళని ముందుకు వరుసలో పెట్టాలి. రేపు బీసీలలో మరి పెట్టాలంటే మన మహిళలకు కూడా కమిటీలు వేసుకోవాలి. ఏమని? ప్రతి గ్రామ స్థాయిలో కూడా ఒక మహిళా కమిటీ ఉండాలి సంఘానికి. మరి రేపు పొద్దున యువకులందరూ రాజకీయాల్లో రావాలి. మరి ఈరోజు డి శ్రీనివాస్, పొన్న లక్ష్మయ్య, వి హనుమంతరావు ఎంతమంది ఈరోజు పెద్ద మనుషులే ఈరోజు వాళ్ళు రిటైర్ అయిన టైం లోపల మరి యువకులు రాజకీయాల్లో రావాలంటే ఇక్కడ ఎంతమంది వచ్చినారు? ఈరోజు ఎన్ని టికెట్లు, ఈరోజు పార్లమెంట్ టికెట్లు ఎన్ని కావాలని అడుగుతున్నారు మన వాళ్ళు. రేపు పొద్దున రాజకీయంగా రేపు జడ్పీ చైర్మన్లైనా, ఎంపీపీలైనా, రేపు పొద్దున సర్పంచ్లైనా, మనకు రేపు పొద్దున మున్సిపల్ చైర్మన్లైనా, కార్పొరేషన్లలో కూడా బలంగా కౌన్సిలర్లు అందరూ గెలవాలంటే రేపు పొద్దున గ్రామ స్థాయిలో మన కమిటీలు ఉండాలి. ఎలా ఉండాలి? ఉన్న గ్రామ సంఘానికి అనుబంధంగా 4 కమిటీలు వేయండి. మీరు మహిళా కమిటీ వేయండి, రైతు కమిటీ వేయండి, యూత్ కమిటీ వేయండి, సీనియర్ సిటిజన్ కమిటీ వేయండి. ఒక గ్రామ సంఘానికి ఒక 100 మంది తయారు చేసుకోండి. ఒక కార్మిక విభాగం వేసుకోవచ్చు. ప్రతిదీ కూడా ఒక 10 కమిటీలను ఇచ్చినాను. కనీసం ఒక 100 మందినైనా గ్రామ సంఘానికి అనుబంధంగా మీరు కూర్చొని మీరు వేయండి. నేను అవన్నీ ఫామ్స్ కూడా 1 లక్ష ఫామ్స్ దాదాపు 20 జిల్లాల్లో ఇచ్చినాను. ఇంకొక 10 జిల్లాల్లో నేను కమిటీ ఫామ్స్ ఇవ్వాలి. మీరు కమిటీ ఫామ్స్ వచ్చినాక ఇంట్లో పెట్టుకొని అవిటి పూజ చేస్తే కాదు. ఏ జిల్లా అధ్యక్షుడైనా కూడా, ఏ మండలాధ్యక్షుడైనా కూడా ఈ నెల రోజుల లోపల మీరు పని చేయాలని దయచేసి మీ అందరు కోరుతున్నాను. ఒక కొండదేవన్న రాష్ట్రంలో 2 దశాబ్దాలు పనిచేస్తే ఈరోజు కులము బలం అయిపోయారు, రాజకీయంలో ముందుకెళ్ళాం. ఈరోజు నేను 10 సంవత్సరాల చూడ కార్పొరేషన్ వాళ్ళు డిమాండ్ చేస్తే ఇప్పటివరకు సాధించుకోలేదు. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ ఇస్తా అంటుంది. మరి ఎన్ని నిధులు ఇస్తారు, ఏమి ఇస్తారని ఎవరో ఒక్కరు అడిగేవాళ్ళు. మరి గ్రామ స్థాయిలో బలంగా, నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో మీరు ఎందుకు బయటకు వచ్చి మీరు అక్కడ మీటింగ్లు పెట్టండి, సోషల్ మీడియాలో పెట్టండి. మీరందరూ కూడా అక్కడ ఉన్న మీ ఎమ్మెల్యేలకు ఇవ్వండి.
64 మంది కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలందరికీ ఇవ్వండి. వాళ్ళు తప్పకుండా మరి పొద్దున మేము మాకు సపోర్ట్ చేస్తారు, మీరు తప్పకుండా కార్పొరేషన్ ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టినారని వాళ్ళు దాని ప్రకారంగా మనకు కనీసం కొంత ఫండ్స్ ఇచ్చి మనకు కార్పొరేషన్ అనేది మనకి ఇస్తారు. మరి దానిలో మనం ప్రతి ఒక్కరు పని చేయాలి. మరి పని చేయకుండా నేను గ్రామాధ్యక్షుడు అయినా మరి నాకు 2 సంవత్సరాలు నా పదవి కాలం పుణ్యకాలం గడిచిపోయింది అయిపోయిందంటే కాదు. దయచేసి చెప్తున్నా, నేను జిల్లా అధ్యక్షుడైనా మండల అధ్యక్షుడైనా గ్రామాధ్యక్షుడైనా మీరు ప్రతి ఫామ్స్ నేను ఇస్తాను. మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క సంఘానికి ఉన్న గ్రామ సంఘాన్ని డిస్టర్బ్ చేయొద్దు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన కమ్యూనిటీ నుండి జనాభా ప్రాతిపాదికన గెలవాలి అన్నట్టయితే మనము మహిళా కమిటీలు వేసి మహిళలందరినీ కూడా రేపు పొద్దున రిజర్వేషన్ ప్రకారంగా మన మహిళలందరికీ కూడా రేపు సర్పంచులు, వార్డు మెంబర్లు కానీ, కార్పొరేటర్లు కానీ, కౌన్సిలర్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ మనం గెలిపించుకోవడానికి ఉపయోగపడుతుంది ఈ మహిళా కమిటీలు వేసినట్టయితే. మరి యువకులందరూ రాజకీయాలు రావాలి, ఎప్పుడు అంటాము యువకులందరూ రాజకీయాలు రావాలంటాము, కానీ గ్రామ సంఘాల్లో ఉన్న మీరు మరి యువకులకు ఒక యూత్ కమిటీ వేసి మరి వాళ్ళని కూడా మనం కలుపుకొని పోతామని మనందరం అనుకుంటే రేపు పొద్దున యూత్ కమిటీలకి ఇట్లా గ్రామ సంఘంలో 10 మంది వేసినట్టయితే రేపు యువకులను వార్డు మెంబర్లు, కౌన్సిలర్లుగా రేపు పొద్దున సర్పంచులుగా తీసుకురావడానికి కోసం ఎంపీటీసీలుగా ఉపయోగపడుతుంది. మరి మనము ఈరోజు మున్నూరు కాపు అంటేనే వ్యవసాయ ఆధారిత కుటుంబాలు, మన రైతు కుటుంబం, ఇది రైతు కుటుంబం నుంచి ఈరోజు వచ్చినాం. మరి వాళ్ళకు కూడా మనము రైతులందరినీ కూడా మనం కూడా ఓటు హక్కు కల్పించి వాళ్ళని కూడా మనము రేపు పొద్దున రాజకీయాల్లో ఇన్వాల్వ్ చేసినట్టయితే వాళ్ళందరూ కూడా మా పిల్లోడు నిలుస్తున్నాడు, కొడుకు నిలుస్తున్నాడు, మా అందరు నిలుస్తున్నాడు అని వాళ్ళు కూడా రైతులందరూ యూనిట్గా అయిపోయి వాళ్ళు కూడా మనకు అందరూ సపోర్ట్ చేస్తే మన వాళ్ళు ఎక్కువ సంఖ్యలో రేపు పొద్దున రాజకీయాల్లో గ్రామ స్థాయిలో ఎక్కువగాను గెలవడం జరుగుతుంది. మరి దానిలో సీనియర్ సిటిజన్స్ 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత టీచర్స్ కానీ, ఉద్యోగస్తులు కానీ అందరు ఇళ్లలో ఉంటారు. వాళ్ళ సేవలను కూడా మన సంఘానికి ఉపయోగించుకోవాలి. అంటే వాళ్ళని కూడా ఒక కమిటీ వేసి మనం ప్రతి మీటింగ్లో నెలకొకసారి వాళ్ళని పిలిచినట్టయితే వాళ్ళందరూ ప్రతి ఒక్కసారి కూడా మన కమ్యూనిటీ ఎలా ఉండాలి, మనం ఎట్లా ముందుకెళ్ళాలి, రేపు పొద్దున మనం ఎక్కడున్నాము, వెనుకబడిపోయినాము, ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా మన కమ్యూనిటీ రాజకీయంగా ఎదగలేకపోతున్నామా అని చెప్పేసి వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్పడం జరుగుతుంది. రేపు జాబ్ హోల్డర్సు, ఉద్యోగస్తులు, మరి డాక్టర్సు, పోలీసు విభాగం కానీ, న్యాయవాదులు, అడ్వకేట్స్ 10 కమిటీలు ఉన్నాయి. ఈరోజైతే మనం వేసుకోవాలంటే సుమారు 60 లక్షల మందిలో 54,000 కమిటీ అధ్యక్షులు వస్తారు. 54,000 మంది కమిటీలు, 54,000 మంది కమిటీ అధ్యక్షులు, అనుబంధ విభాగాలు ఈరోజు మనకు ఉంటాయి. 54,000 కమిటీ అధ్యక్షులకు, కమిటీలకు ఒక ప్రతి ఒక్క కమిటీకి 10 మంది చొప్పున లెక్క తీస్తే 8,10,000 మంది కమిటీ మెంబర్లు ఉంటారు. ఈరోజు మనం ఒక పెద్ద మీటింగ్ పెట్టాలి, ఒక బహిరంగ సభ వేయాలంటే అందరిని అందరు వీలు కాకుండా కూడా ఈ కమిటీ మెంబర్లలో 20% వచ్చినా 2 లక్షల మంది మన బహిరంగ సభ పెట్టుకోవడానికి వీలవుతుంది. బలంగా తెలంగాణలో మన బలం చూపించడానికి మనకు వీలవుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇది గమనించాలి. ఎవరు చేయాలి, కొన్నదేవన్నీ ఒక్కసారి 2 దశాబ్దాలుగా పనిచేస్తే మనందరూ సంఘం బలం కాదు. మీరు కూడా గ్రామ స్థాయిలో ప్రతి ఒక్క గ్రామ సంఘం అధ్యక్షుడు, కమిటీ మెంబర్ ఒక్క నెల రోజులు టైం ఇవ్వండి. నెల రోజుల లోపల మండల అధ్యక్షుడైనా, జిల్లా అధ్యక్షుడైనా ప్రతి ఒక్కరు ఒక 1 మంత్ పనిచేయండి. జీవితంలో 70-80 సంవత్సరాల కంటే మనం ఎక్కువ బతుకం. ఆ ఉన్న రోజుల్లో మన కమ్యూనిటీని ఒక 100 సంవత్సరాలు చరిత్ర చెప్పుకునే విధంగా ఈరోజు మన కమిటీలో సంఘము నిర్మాణం జరిగినట్టయితే రేపు పొద్దున మన వాళ్ళు ఎక్కువ మంది గెలిచినట్టయితే రేపు పొద్దున వచ్చే ఎన్నికల్లో కానీ, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మనం ఇప్పుడు బలంగా అయ్యి ఒక మీటింగ్ పెట్టుకుంటే ఎక్కువ మంది పార్లమెంట్ ఎన్నికల్లో 3 పార్టీలు మనకు అవకాశం ఇస్తారు మెంబర్లుగా. రేపు పొద్దున ఎంపీలు కావడానికి అవకాశం వస్తుంది, రేపు ఒక ఎంపీలుగా ఇవ్వడానికి అవకాశం వస్తుంది మన స్ట్రెంత్ బలం చూపించినట్టయితే. మరి తర్వాత స్థానిక ఎన్నికలు, ఫస్ట్ గ్రామ పంచాయతీ, వార్డు మెంబరు ఎన్నికలు వస్తున్నాయి. దాని తర్వాత మనకు మున్సిపాలిటీ, కార్పొరేషన్ వస్తున్నాయి. దాని తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ విడతల వారీగా ఉన్నాయి. ఈ విడతల వారీగా మనం ఈ 6 నెలల లోపల మన సంఘం బలమై ప్రతి దగ్గర మీటింగ్స్ పెట్టుకొని ప్రతిరోజు కూడా నిత్యం పని చేసినట్టయితేనే మున్నూరు కాపు సంఘం ఈరోజు ఈ రాష్ట్రంలో నిలబడుతుంది. లేకపోతే కర్ణాటకలో ఒక్క ఎమ్మెల్యే అయినట్టు మన పరిస్థితి కూడా ఇంకా దిగజారి పోవడం జరుగుతుంది. మీరందరూ పని చేయాలి. నేను అందరికి ఫామ్స్ అందజేస్తాను, మీరందరూ అవి ఇవ్వండి. రేపు పొద్దున ఒక గ్రామ సర్పంచ్ పోటీ చేయాలంటే 100 మందితోని వాళ్ళు కూర్చుని పెట్టుకొని నేను సర్పంచ్ పోటీ చేస్తాను, సపోర్ట్ ఏంటంటే ఆ 100 మంది ప్రచారం చేసి గౌరవ కులస్తులు, ఎస్సీ, బీసీ, మైనార్టీ వీళ్ళందరూ కూడా మనతోని, ప్రతి ఒక్క క్రిస్టియన్ కానీ అందరూ కూడా మనతో నడిచి వస్తారు. ఎందుకంటే కాపులు అంటేనే కాపుగా కులం, అందరూ నమ్మకమైన కులం. మనం ఎప్పుడు కానీ ఎవరిని మోసం చేయము. అవసరమైతే మోసం చేసినా కూడా మనందరం కలుపుకొని పోతాము. మనందరం యూనిట్గా ఉండాలి అనుకునే జాతి మన కాపు జాతి ఈరోజు అయితే. కాబట్టి అన్ని కులాలు మనం నమ్ముతాయి. రేపు రాజకీయాల్లో రేపు అందరూ కూడా మనకు సపోర్ట్ చేస్తారు. కానీ మనం యూనిట్గా వచ్చి మన వాళ్ళను రేపు పొద్దున పోటీ చేసే విధంగా మనం తయారు చేసుకున్నట్టయితే సంఘం నుండి
రేపు ఎక్కువ మంది స్థానిక ఎన్నికల్లో సర్పంచ్ కానీ, వార్డు మెంబర్ కానీ, జడ్పీటీసీ కానీ, ఎంపీటీసీ కానీ, కౌన్సిలర్ కానీ, కార్పొరేటర్ కానీ, రేపు పొద్దున చైర్మన్లు కానీ, జడ్పీ చైర్మన్లు, ఎంపీపీలు, ప్రజాపరిషత్ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు రేపు పొద్దున మన వాళ్ళందరూ గెలిచినట్టయితే వచ్చే 5 సంవత్సరాల ఎన్నికల్లో మనకు ఈరోజు ఏదైతే రెడ్డి కులస్తులు 43 మంది 50 మంది ఎన్నికల్లో పోటీ చేసి ఈరోజు 43 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ స్థాయికి మనం చేరాలంటే మన సంఘమును మనం బలం చేసుకోవాలి, మన కులం మనం బలం చేసుకోవాలా. ఈరోజు ఇంతమంది వాళ్ళు రెడ్డిలు ఉన్నారు, ఇంతమంది వెల్మలు ఉన్నారు, ఇంతమంది వీళ్ళు ఉన్నారని కాదు. నేను ఒక్కటే, ఎందుకంటే ఎన్ని సంవత్సరాల నుంచి కులంలో పనిచేస్తున్నాను, ఒక అనుభవం ఉంది, అన్నిటికీ రాజకీయంగా త్యాగం చేశాను. నేను అందరినీ కలుపుకొని పోతాను, అందరితో పనిచేస్తాను, వివిధ సంఘాల పేర్లతో ఉన్న రేపు కాచిగూడ మహాసభ కానీ, యువత కానీ, ఎండెప్ కానీ, ఇంకా ఎవరైనా అందరితో కలుపుకొని పోయి రేపు పొద్దున కార్పొరేషన్ సాధించుకునే దిశలో మనందరం కలిసికట్టుగా కార్పొరేషన్ సాధించుకొని రేపు రాబోయే కాలంలో రాజాధికారంలో మనం ముందు ఉండడానికి కోసం అందరం కలిసి యూనిట్గా పనిచేద్దామని ప్రతి ఒక్కరికి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కుల బాంధవ్యులకు, వివిధ కమిటీలలో ఉన్న పేర్లతో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. జై మునూర్ కాపు, జై జై మునూర్ కాపు.